ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరూ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఆయుష ఆరోగ్యాన్ని ఇచ్చి ఉదయ కాలంలో ప్రభును స్తుతించు భాగ్యం దయచేసిన దేవునికి స్తోత్రం కలుగును గాక. భూమిని నశింపజేయ వారిని నశింపజేయుటకును సమయం వచ్చి ఉన్నదని చెప్పిరి. ప్రకటన గ్రంథం 11:18 ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, దయగలిగిన ప్రభా, ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న నీ బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. ఆయుష ఆరోగ్యాన్ని ఇచ్చి నీ కృపల భద్రపరిచి కాపాడుతూ ఇంట్లో నుండి బయటికి వెళ్తున్న, బయట నుండి ఇంటికి వస్తున్న నీ కాపుదల భద్రతలో ఉంచమని, వారు చేస్తున్న చేతి పనుల్లో, వ్యాపారంలో, వ్యవసాయంలో, ఉద్యోగాల్లో నువ్వు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాను. అప్పులు, ఆర్థిక సమస్యలను తీర్చండి ప్రభా. సంతానం లేని వారికి సంతానం దయచేయండి నాయన తండ్రి. డిఎస్సి రాస్తున్న నీ బిడ్డలకు తోడుగా ఉండండి, సహాయం చేయండి ప్రభా. అంతేకాకుండా నాయన స్కూల్కి వెళ్తున్న నీ బిడ్డలకు తోడుగా ఉండండి. నా తోటి సేవకులైనటువంటి వారిని చేతులు ఎత్తిపట్టుకుని ఆదరించండి, కాపాడండి తండ్రి. వారు చేస్తున్న పరిచర్యలను దీవించండి నాయన. అన్ని విషయాల్లో వద్దలు చేయమని, ప్రతి దుష్ట కార్యాల నిర్మూలన చేయమని, నిత్యము నీ సన్నిధి ఉంచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి ఏం దేవుని దయ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మకు సన్నిధి నిత్యం తోడైండుగాక. ఆమెన్. ఆమెన్.